గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి కుబేరా ఛానల్ నుంచి స్వాగతం. ముందుగా ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏందనేది కూడా మనం ఇక్కడ డిస్ప్లే ఇచ్చానండి. మనం వచ్చేసి మన ఐపీఓస్ ఏమైతే ఉందో అది స్ట్రైక్ రేట్స్ మోర్ దాన్ 100% అయితే మనకు వచ్చేసి కనిపిస్తుంది. ఏమైతే మనం రికమెండ్ చేస్తున్నామో అవి వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇస్తుంది. సో రిటర్న్స్ వచ్చేసి మోర్ దాన్ 100% రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. ఈవెన్ మనకి సక్సెస్ రేట్ అయితే నియర్ టు 100% ఉందండి. మనం ఏమైతే చూజీగా చేస్తున్నామో అవైతే మనకి మంచి సక్సెస్ రేషియో అయితే ఇస్తున్నాయి. రిటర్న్స్ అది 100% కంటే అబోవ్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కాకపోతే మనకైతే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని వాటి యొక్క ఫైనాన్షియల్ చూసుకొని మనం చెప్పేది ఏదైతే ఉందో అవైతే మంచి స్ట్రైక్ రేట్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అవి మనకి అలాట్ అవుతున్నాయా లేదా, అలాట్ అయితే వాళ్ళు లక్కీ అండి. అలాట్ అవ్వకపోయినా మనం వచ్చేసి మన యొక్క డైలీ మార్కెట్లో వాటిని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది మన చార్ట్స్ ద్వారా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎవరికైతే అలాట్ అవ్వలేదో వాళ్ళు అంతా వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు ఒక 3 ఐపీఓస్ అనేది మనం చూస్తున్నాము. మనం మేజర్గా చూసినట్లయితే ఎఫ్ఐ ఇన్ఫ్రా రీసెర్చ్, గణేష్ గ్రీన్ భారత్, అంబే ల్యాబొరేటరీస్. వీటి యొక్క నేమ్స్లోనే మనకు అర్థమైపోయిందండి. ఇది ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టు, ఇది గ్రీన్ ఎనర్జీ సంబంధించింది. ఇది వచ్చేసి మనకి అగ్రి బిజినెస్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇది ఎఫ్ఐ ఇన్ఫ్రా రీసెర్చ్ చూసినట్లయితే మనకి 9th జూలై క్లోజింగ్ అవుతుంది. ఈవెన్ గణేష్ గ్రీన్ కూడా 9th జూలై క్లోజింగ్ అవుతుంది. అంబే ల్యాబొరేటరీస్ వచ్చేసి మనకి 8th జూలై అనేది క్లోజింగ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మనకి ఒక స్మాల్ ఎస్ఎంఈ ఐపీఓస్. ఓకే, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇది మనం చూసినట్లయితే మనకి అన్ని ఎప్పుడైతే మనకి ఎస్ఎంఈ ఐపీఓస్ అని అంటామో ఇది మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. రిటర్న్స్ కూడా మోర్ దాన్ 1 lakh అయితే ఉంటుంది. ఎందుకంటే వీటిలో మనం వచ్చేసి డైరెక్ట్ మన గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే మనకి అంబే ల్యాబొరేటరీస్ ఎప్పుడండి జస్ట్ రేపే క్లోజింగ్ కాబట్టి మనకి 42 టైమ్స్ కనిపిస్తుంది. కాకపోతే గణేష్ గ్రీన్ కానీ ఎఫ్ఐ ఇన్ఫ్రా వచ్చేసి 9th జూలై అంటే మనకి ఇంకా 2 days ఉంది కాబట్టి వీటిల్లో ఈ మూడిట్లో ఏది మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వబోతుందనేది చూద్దాము. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే 3 ఎస్ఎంఈ ఐపీఓస్ కాబట్టి 3 మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మనం వచ్చేసి దీనిలో ఏది బెస్ట్ అయితే అది మనం చూజ్ చేసుకుంటాం. ఓకే, వాటి యొక్క ఫైనాన్షియల్స్ కానివ్వండి, వాటి యొక్క కంపెనీ ప్రొఫైల్స్ కూడా ఒకసారి చెక్ చేసి ఏందనేది. ఓకే, ముందుగా ఎఫ్ఐ ఇన్ఫ్రా అనేది చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత చూస్తున్నామో 1,31,200. ఓకే, 1,31,200 కావాలి. అది ఇన్వెస్ట్మెంట్ కావాలి పర్ 1 లాట్కి 1,1600 షేర్స్. అప్పర్ ప్రైస్ లిమిట్ వచ్చేసి 82 రూపీస్. ఓకే, అండ్ ఇది ఓవరాల్ మీకు ఇది ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ప్రొక్యూర్మెంట్, కన్సల్టేషన్, ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్. The company's expertise spans wastewater, industrial effluent treatment, solid waste management, aeration system, hazardous waste handling. ఇది వచ్చేసి మనకి వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ మీద ఇది పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. మనం ఇక్కడ గణేష్ గ్రీన్ భారత్ అనేది చూసినట్లయితే దీనికి వచ్చేసి మనకి 1,14,000 కావాలి ఇన్వెస్ట్మెంట్. 600 షేర్స్ 190 రూపీస్ మనకి అప్పర్ ప్రైస్ బ్యాండ్ పెట్టాడు. 190 కాబట్టి ఇక్కడ కొంత ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఎస్ఎంఈస్ ఎక్కువగా మనకి 30 to 40 రూపీస్, లెస్ దాన్ 50 రూపీస్ అన్నట్లుగా ఉంటాయి ప్రైజెస్. కాకపోతే ఇక్కడ మనకి 190 రూపీస్ ఉంది. అయినా కానీ ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ సర్వీస్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ సప్లై, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఆఫ్ సోలార్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సర్వీసెస్ ఫర్ వేరియస్ గవర్నమెంట్ బాడీస్. ఓకే, ఇది వచ్చేసి మేజర్గా సోలార్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రాజెక్ట్స్ ముఖ్యమంత్రి నిశ్చయ క్వాలిటీ ఆఫ్టర్ యోజన అండ్ హర్ ఘర్ జల్. ఇది వచ్చేసి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్. ఇక్కడ మనం చూసినట్లయితే వేరియస్ గవర్నమెంట్ బాడీస్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి దీనికి. రెన్యూబుల్ ఎనర్జీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా స్ట్రెచ్ చేస్తుంది. అందువల్ల ఇది బాగా బెనిఫిట్ అవుతుందా లేదా అనేది కూడా మనం మన ఫైనాన్షియల్స్ ద్వారా అప్లై చేయొచ్చా లేదా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అంబే ల్యాబొరేటరీస్. ఇది చూసినట్లయితే 2,000 షేర్స్ కావాలి. 1,36,000 68 రూపీస్ ప్రైస్ రేంజ్ చూపిస్తున్నాడు. ఇది ఒక అగ్రికల్చర్ బిజినెస్ సంబంధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇది అగ్రో కెమికల్ సెక్టర్ అనేది చూస్తున్నాము. ఇది కూడా మనకు వచ్చేసి అప్లై చేయొచ్చా లేదా. అగ్రో కెమికల్ ప్రొడక్ట్స్, హై క్వాలిటీ, 24
డి బేస్ కెమికల్స్ ఎసెన్షియల్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్. సో ఇది అగ్రి బిజినెస్ మీద డీల్ చేస్తుంది. అగ్రి బిజినెస్ స్టాక్స్ కూడా మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఇది కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనేది వీటి యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ఓకే, సో ముందుగా మనకి గణేష్ గ్రీన్ బయోటెక్ ఇది చూసినట్లయితే మనకి ఇది సోలార్ అండ్ గవర్నమెంట్ బాడీస్ సంబంధించి అని చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైనా మనము సిఆర్ క్రోర్స్లో ఇక్కడ డీల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి క్రోర్స్లో అనేది డీల్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క కంపెనీ ఫైనాన్షియల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే 2022లో చూసినట్లయితే రెవెన్యూ 106 CR, ఎక్స్పెన్స్ నియర్ అబౌట్ 100 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.21 CR కనిపిస్తుంది. 2023లో చూసినట్లయితే మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్లో మనకి డౌన్ గ్రేడ్ ఉన్నా, సో ఎక్స్పెన్స్ తగ్గింది కానీ ప్రాఫిట్ పెరిగింది. ఇది చాలా పాజిటివ్ సైన్ అండి. నెక్స్ట్ 2024లో సో మనకి రెవెన్యూ వచ్చేసి మనకు వచ్చేసి ఒక 70% పెరిగింది, ఎక్స్పెన్స్లో ఒక 43% పెరిగింది, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నియర్ అబౌట్ 3x రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో 3x రిటర్న్స్ అయితే జరిగింది. సో బ్లైండ్గా మనము దీన్ని ఒకవేళ అప్లై చేయాలనుకుంటే దీన్ని అప్లై చేయొచ్చు. ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ కూడా చూద్దాము, మనకి తొందర ఏం లేదు. ఇది చూసినట్లయితే మనకి ఎఫ్ఐ ఇన్ఫ్రా వచ్చేసి ఇది కూడా మనకి సిఆర్లోనే మనం ఇక్కడ చూస్తున్నాము, క్రోర్స్లోనే చూస్తున్నాము. ఇయర్ 2022 రెవెన్యూ 104 CR, ఎక్స్పెన్స్ 98 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4.6 CR. 2023లో చూసినట్లయితే రెవెన్యూ కొంచెం పెరిగింది, ఎక్స్పెన్స్ కొంచెం పెరిగింది ఒక 10%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి వచ్చేసి ఒక 10% దాకానే పెరిగింది. అండ్ 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూలో ఒక 30% దాకా పెరిగితే ఎక్స్పెన్స్లో ఒక 20% పెరిగింది, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నియర్ అబౌట్ 150% దాకా మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చూస్తున్నాము, మోర్ దెన్ 150%. సో ఇది ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుంది ఎఫ్ఐ ఇన్ఫ్రా రీసెర్చ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము యాంబే ల్యాబొరేటరీస్ చూద్దాము. ఓకే, యాంబే ల్యాబొరేటరీస్ మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనకి ఇది కూడా క్రోర్స్లోనే మనం చూస్తున్నామండి. ఇది అగ్రి బిజినెస్ అని చూసాము. 2021లో రెవెన్యూ 82 CR, ఎక్స్పెన్స్ 72 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 10 CR చూస్తున్నాము. 2022లో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే పడిందండి. సో ఎక్స్పెన్స్ రెవెన్యూ సేమే ఉన్నాయి, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పడింది. 2023లో ఎక్స్పెన్స్ రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది ఒక 20% దాకా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంతా మనకి ఫస్ట్లో కంపేర్ చేసుకుంటే ఆశాజనకంగా లేదు. సో ఇది ఓవరాల్గా మనం వచ్చేసి ఈ 3 years మనకు కొంత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఇంక్రిమెంట్ ఉన్నా పెరుగుతున్నా నేనైతే దీన్ని అవాయిడ్ చేస్తున్నానండి ఇక్కడ ఫైనాన్షియల్స్ చూసి. సో ఈ మూడిట్లో ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం ఒకసారి చూద్దాము. ఓకే, ముందుగా యాంబే ల్యాబొరేటరీస్ ఇక్కడ చూడండి. యాంబే ల్యాబొరేటరీస్ చూసినట్లయితే నాకు 59% గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. గణేష్ గ్రీన్ టెక్ చూసినట్లయితే మనకు 105% రిటర్న్స్ అయితే కనిపిస్తుంది, ఎస్ఎంఈ ఐపీఓ. ఓకే, 105%. అండ్ ఎఫ్ఐ ఇన్ఫ్రా వచ్చేసి 98%. సో మనకి గ్రీన్ గణేష్ భారత్ అనేది ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, గ్రీన్ గణేష్ భారత్ 1,14,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 1,14,000 మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి వచ్చేసి ఎంత కనిపిస్తుందండి, నియర్ అబౌట్ 105 రిటర్న్స్. ఓకే, 105 రిటర్న్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, నియర్ అబౌట్ 105 రిటర్న్స్ అంటే మనకి 1,20,000 యాజ్ ఆఫ్ టుడే గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది వచ్చేసి రేపు ఎల్లుండి కూడా సబ్స్క్రిప్షన్ బాగా మోర్ దెన్ 150 టైమ్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 12 టైమ్స్ చూపిస్తుంది, ఇది మోర్ దెన్ 150 టైమ్స్ అవుతుంది అనుకుంటున్నాను. సో నియర్ అబౌట్ మనకు 1.5 lakhs రిటర్న్స్ అయితే కనిపిస్తుంది. సో ఏమైతే మనం డిస్కస్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్స్ అండ్ కంపెనీ ప్రొఫైల్ అండి. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు, అది మీరు ఒకసారి గమనించాలి. బిఫోర్ అప్లయింగ్ ఐపీఓ టేక్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గైడెన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.